నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘశుక్ల షష్ఠి మరియు సప్తమ 2 తిథులండి. ముందుగా షష్ఠి తిథి ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:14 అండి. ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 7:50 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 7:54 అండి. ఫిబ్రవరి 5 బుధవారం తెల్లవారితే 5:31 వరకు ఉంటుంది. తదుపరి మాఘశుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం అశ్విని నక్షత్రం ఫిబ్రవరి 4 మంగళవారం రాత్రి 12:58 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం శుభ రాత్రి 12:05 వరకు. తదుపరి శుక్ల కరణం గర మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:33 వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:14 అండి. రాత్రి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 అండి. రాత్రి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి. సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి. ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:35 అండి. మధ్యాహ్నం 1:57 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:14 నుండి ఉదయం 6:02 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:55 నుండి రాత్రి 7:24 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 అండి. మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, దేవేంద్రుడు సింహాసనం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మణికర్ణిక, బి చింతామణి, సి వజ్రమొకట. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబర్ట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్నను అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చిన దివ్య ఆయుధం పేరు ఏమిటి? దీనికి జవాబు శక్తి అండి. అందరూ వజ్రాయుధం అని పెట్టారు, కానీ ఆన్సర్ అయితే శక్తి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు శ్యామల నవరాత్రుల 6వ రోజు అండి. ఈరోజు అమ్మవారు హస్యమాతంగి అవతారంలో భక్తులకి అమ్మవారు దర్శనమిస్తారండి. మనం కుంకుమ పూజ చేసుకునేటప్పుడు ఇదే పేరుతో కుంకుమ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు రథసప్తమి అండి. మరి ఈరోజు ప్రత్యేకించి అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా చాలా మంచిది మాట. మరి రథసప్తమి పూజ ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యం ఏ విధంగా తయారు చేయాలి, పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఇలాంటివన్నీ సంబంధించి వీడియో చేశారని మీకు ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది. ఏ రకంగా చేయాలని అనేది కూడా మీకు కావాలంటే వీడియోలోకి ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు భావన అరిషి కళ్యాణం అండి. మరియు ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా. మరియు ఈరోజు శ్రీలంక స్వతంత్ర దినోత్సవం. అదేవిధంగా ఈరోజు జాతీయ భద్రతా దినోత్సవం.
ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉన్న రథసప్తమి కారణంగా అక్షరాభ్యాసం అయితే చేసుకోవడానికి చాలా మంచిదే అండి. చేసుకోవడం వల్ల మంగళవారంతో పాటు కూడా మంచిదే. మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఇంకా మరి ఏ శుభకార్యాలకైతే మంచిది కాదండి. ప్రత్యేకించి ఇంకా మనం వివాహాలకు కానీ గృహప్రవేశాలకు కానీ తిథి నక్షత్రాలు అన్నీ మంచిదే ఉన్నా మంగళవారంతో కూడి ఉండడం వల్ల మంచిదైతే కాదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.